మనలను కాపాడి నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవా, నీవే నాకు కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనకు దేవుడు మాత్రమే ఒక కీడెముగాను, మనము దీన దశలో ఉన్నప్పుడు మనలను లేవనెత్తి మనలను కాపాడువాడుగాను ఉండి మనకు ఉత్తరమిచ్చు దేవునిగా కనబడుచున్నారు. రాజైన దావీదు తాను రాజుగా ఉండినప్పటికీ కేవలము దేవుని యందు మాత్రమే విశ్వాసముంచి ఉన్నాడు. ఆయన యందు మాత్రమే తన భద్రతను, కాపుదలను కనుగొనియున్నాడు. రాజైన దావీదు అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తనయై ఉన్నది. అంత దుఃఖ సమయములో ఉండినప్పటికీ, భద్రత లేని సమయములలో ఉండినప్పటికీ రాజైన దావీదునకు దేవునిపై మాత్రమే ఆధారపడవలనని బాగుగా తెలియను. తండ్రి అయిన యెహోవాను మాత్రమే తన కీడెముగాను, తన రక్షకునిగాను, తనని ధైర్యపరిచే వ్యక్తిగాను దావీదు చేసుకొని ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు సైతం దావీదు యొక్క విన్నపమును వినుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు. ప్రియమైన దేవుని జనమా, అత్యున్నతమైన స్థానములో ఆయన కూర్చుండి ఉన్నప్పటికీ మన యొక్క దీన స్థితిలోను ఓటములలో ఉన్న మన మొరలను వినుటకు ఆయన తన చెవి ఎగ్గుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు. అయితే ఆ విధముగా దేవుడు మనకు చెవి ఎగ్గవలెనంటే ఏమి చేయవలెను? మన జీవితములలో కలుగు పోరాటములను, మన యొక్క దీన స్థితిని ఆయన పాదముల చెంతకు తీసుకొని వెలుటకు అలవర్చుకొనవలెను. ఎప్పుడైతే మనము అలా అన్ని ఆయన యొద్దకు తీసుకొని కుమ్మరించదమో అప్పుడు తప్పక ఆయన మన మొరలకే చెవియొగ్గుదురు. కాని ఆ విధముగా చేయుటకు పరిపూర్ణ విశ్వాసము, తగిన స్వభావము మరియు ఆయన మనలను విడిపించుదురు అనే దృఢ నిశ్చయత ప్రభువులో మనకు ఉండవలని జ్ఞాపకముంచుకొనవలెను. ఆ తండ్రి అయిన దేవుని నీవు ఈ విధముగా నీ జీవితములో చేసుకొని ఉన్నావా? మనము మూల వాక్యములో గ్రహించిన 3 అంశములను ధ్యానించదముగాక. మొదటిగా, నీవు దేవుని నీ జీవితములో కేడెముగా చేసుకొని ఉన్నావా? నీవు ఆ విధముగా చేసుకొనినట్లయితే నిన్ను నీ జీవితములో ఏదియును తాకలేదనియు, ఆ విధముగా తాకవలెనంటే మొదట నీకు కేడెముగా ఉన్న ప్రభువును తాకిన ఆ తదుపరి నిన్ను తాకవలెనని గుర్తెరుగుము. అయినప్పటికీ నీ జీవితములో శ్రమలను అనుభవించుచున్నావా? అయితే అది దేవుని చిత్తము ద్వారా మాత్రమే అనుమతించబడినవి అని మరిచిపోకుము. మనము జకర్యా పుస్తకము 2వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు అని చదువుచున్నాము. కాబట్టి ఆయన నామ మహిమార్థమై సమస్తమును జరుగుచున్నవని గ్రహించుము. రెండవదిగా, నీవు నీ దేవుని అతిశయాస్పదముగా చేసుకొని అన్ని సమయములయందు ఆయనను కీర్తించగలుగుచున్నావా? ఆయననే నీ జీవితములో ప్రథమ స్థానముగా చేసుకొని ఉన్నావా? ఒకవేళ నీవు యోబు వలె శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు, అన్నిటినీ నీ జీవితములో కోల్పోవుచున్నప్పుడును, లేదా అందరినీ కోల్పోయినప్పుడును నీ హృదయము, నీ స్థితి ఏ విధముగా ఉండి ఉన్నది? మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనమును గమనించినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చదువుచున్నాము. ఆ విధముగా సమస్తమును కోల్పోయినప్పటికీ దేవుని స్తుతించి మహిమపరిచే అనుభవము నీ జీవితములో కలదా? మూడవదిగా, దేవుని నీవు నీ తల పైకెత్తువానిగా చేసుకొని ఉన్నావా? నీకు నీ జీవితములో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దేవునిని నీ తల పైకెత్తువానిగా తలంచు
తలంచుచున్నావా? లేక ఈ లోకములోని మనుష్యుల మీద నీ గురి నిలుపుకొని ఎవరో నీకు సహాయము చేయుదురు అని ఎదురుచూచుచున్నావా? రాజైన దావీదు తనకు శ్రమలు వచ్చినప్పటికీ ఇతరుల సహాయము కోరి లోకములో ఉన్న మనుష్యుల చేతిలో పడుట కంటే సర్వసృష్టికర్త అయిన యెహోవా చేతిలోనే పడుటకు ఇష్టపడెను. దావీదు తన 118వ కీర్తన 8-9 వచనములలో మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఒక తీర్మానము కలిగిన వ్యక్తిగా కనబడుచున్నాడు. మనము మనుష్యులను నమ్మినట్లయితే మన ప్రతి ప్రయత్నములోనూ విఫలమగుదుము. అదే మనము దేవుని ఆనుకున్నట్లయితే ఆయన మన తలలను పైకెత్తువాడుగా మన జీవితమునకు ఉందురు. దేవుడు నిన్ను ఆదుకొనుటకు ఖచ్చితముగా ఆ సమయములలో నియమించబడిన వారిని నీ యొద్దకు పంపుదురు. కాని దేవుడు చేయవలసిన కార్యములు పలానా మనుషుని ద్వారా జరుగును అని మనుషుల వైపు చూచి వారిని ఆశ్రయించుటకు మానుకొనుము. దేవుని వైపు మాత్రమే చూచుటకు అలవరుచుకొనుము. ఆయనే నీ యొక్క జీవితమునకు నా యొక్క జీవితమునకు విమోచకుడై ఉన్నారు. నీ జీవితములో కలుగు పోరాటములలో నీ దుఃఖమును నాట్యముగా మార్చుటకు శక్తిమంతుడై ఉన్నారు. కాబట్టి ప్రభువునే మన జీవితములలో బలమైన ఆశ్రయదుర్గముగా చేసుకొనిన ఎడల నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తులుడైన పౌలు చెప్పిన రీతిగా మనమును చెప్పుటకును మన జీవితములో వచ్చు సమస్త విధమైన పోరాటములను ఆయన బలముతో ఎదుర్కొనుటకును ప్రభువు కృప చూపుదురు. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురు గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే. మనుషులందరూ నన్ను తృణీకరించినను మారని యేసున నిరీక్షణయే. మనుషులందరూ నన్ను తృణీకరించినను మారని యేసున నిరీక్షణయే. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. తల్లి వలె నన్ను కౌగిలించుకొని ధైర్యంతో జీవింప అభయము సాగెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసునివే.
ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా. దురాత్మ సమూహములు నాతో పోరాడగా దుష్ట శక్తుల క్రియలు పీడించగా. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను. ప్రధానాధికారులను నిరాయుధులను చేసి ప్రాణం పెట్టిన యేసు జయోత్సవమిచ్చెను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. మరణవ్యాధితో దేహం క్షీణించినప్పుడు యేసు వాక్కులు నన్ను బాగు చేసెను. బలహీనై శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. బలహీనై శరీరం కృపతో బలపరచెను. భయపడను నేనిక యేసు నాతో ఉన్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం యేసు నీవే. ప్రధానత యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ప్రధానత యేసు కీర్తించినప్పుడు మహిమ కిరీటం నాకు ఇచ్చెనుగా. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను. ఈ లోక సుఖాలను మరచి జీవించెదను. ఆ నిరీక్షణతోనే ప్రభుని సేవించెదను. ఈ లోక సుఖాలను మరచి జీవించెదను. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన వేళలో నిరీక్షణ ఆశ్రయం